ఎండలు మండిపోతున్నాయి. ఈ మండు వేసవిలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పబోతుందా? ఉక్కపోత నుంచి ఉపశమనం లభించబోతుందా? ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, నిన్న చూసాము చాలా జిల్లాలలో మనకు 40 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రం మీద కనుక చూసుకున్నట్లయితే నైరుతి దిశగా మధ్యప్రదేశ్ దిశగా ప్రస్తుతం ఇక్కడి నుంచి ఉత్తర ఒడిశా వరకు మరియు ఉత్తర ఒడిశా నుంచి కూడా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగడం వల్ల దీని ప్రభావం వల్ల రాగల 2 రోజుల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులుతో పాటు వడగండ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండ కూడా ఈ యొక్క వాతావరణం అనేది కూడా కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ జిల్లాలలో మనకు ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ రాత్రికి కొంచెం తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటికి మాత్రం ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తీవ్రతను దృష్ట్యా ఆరెంజ్ కలర్ కూడా జారీ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ మరియు చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు వార్నింగ్స్ కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అలాగే చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలకు మాత్రం అధికంగా తీవ్రత అనేది ఉంది. వీటితో పాటు ఉరుముల మెరుపులతో పాటు ఈదుడుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ వర్షాలు మనకు ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మధ్యాహ్న సమయంలోనే ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండో కూడా చూసుకున్నట్లయితే 21, 22 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఉడుముల మెరుపులతో పాటు వడగండ్ల వాన అనేది ఈ యొక్క సూచించినటువంటి జిల్లాలకు మాత్రం ఎక్కువగా తీవ్రత అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రాత్రి సమయంలో కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఈ వర్షాల కారణంగా మనకు ఆ ఉక్కపోత కూడా తగ్గే అవకాశం ఏదైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ఏదైతే ఉందో దీని ప్రభావం వల్ల రాగల 2 రోజుల్లో కూడా మనకి కొంచెం స్వల్పంగా 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత తగ్గడం కూడా మనం చూడొచ్చు. అలాగే క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత కొంచెం ముఖం పట్టినప్పుడు ఎండ తీవ్రత కూడా క్రమేపీ తగ్గి రానున్న 2 రోజుల్లో కూడా కొంచెం వడగండ్ల వానతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా రాష్ట్రం మీద ముఖ్యంగా ఉత్తర అలాగే ఈశాన్య జిల్లాలకు మాత్రం హెచ్చరికలు అనేవి ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ఉత్తర ఈశాన్య జిల్లాలు మినహా మిగతా జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ మనకి ఎన్ని డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? చూసుకున్నట్లయితే రాగల రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు ఈ ఉష్ణ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగానే రానున్న 4 రోజులు కూడా అంచనా వేయడం కూడా జరిగింది. ఈ ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు మాత్రం కొంచెం ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా ఈదుడుగాళ్ల ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులతో పాటు కొంచెం మనకి వడగండ్ల వాన కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క జిల్లాల్లో కొంచెం ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే ఈదుడుగాల ప్రభావం అనేది కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చేరాయి. అయితే రానున్న రోజుల్లో ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఉరుములు మెరుపులు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో ఆరెంజ్ అలర్ట్స్ ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.